శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి పార్వతీదేవి శంకరుడు ప్రత్యక్షమైన తరువాత, పార్వతి, ఇది ఈనాడు కొత్తగా కలుగుతున్న సంబంధము కాదు కనుక, మనము ఆది దంపతులము కనుక, ప్రకృతి పురుషులము కనుక, శక్తి శివులము కనుక, నువ్వు నా నందివాహనాన్ని అధిరోహించు, మనం కైలాసానికి బయలుదేరుదాం అన్నాడు. అంటే అమ్మవారంది, ఈసారి పార్వతీ కళ్యాణము చాలా ప్రధానము. సశాస్త్రీయముగా మన యొక్క కళ్యాణం జరగాలి. నువ్వు కన్యాదాతగారైనటువంటి హిమవంతుని ఇంటికి పెద్ద మనుషుల్ని పంపించి కన్యని అపేక్షించు. తదనంతరము మా తండ్రి గారు తల్లిగారు పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తే మనం సశాస్త్రీయమైనటువంటి వివాహాన్ని చేసుకుందాం అని అమ్మ ప్రార్థన చేస్తే శంకరుడు అంగీకరించి కైలాస పర్వతానికి వెళ్ళిపోయినటువంటి సందర్భం దగ్గర మీకు నేను ఉపన్యాసాన్ని ఆపు చేసి ఉన్నాను. తదనంతరము పార్వతీదేవి తన యొక్క తపస్సుని విరమించినదై తల్లి కూడా హిమవత్ పర్వతానికి చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురి ముఖాన్ని చూశాడు. గతసారి తిరిగి వచ్చినప్పుడు ముఖం, ఇప్పుడు వచ్చిన ముఖం చాలా తేడాగా ఉన్నాయి. చాలా ఆనందం కనపడుతోంది ఆ ముఖంలో. తండ్రి కదండి, తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల ముఖం చూడగానే తెలిసిపోదు ఎందుకు అలా ఉందో. ఆ ఆనందం చూసి ఆయన అన్నారు, లలనా నీ ముఖపద్మమెంతయు మహాలంకారమై కాంతి నిశ్చలమయ్యున్నది. నేడు నీ నయనముల్ సంపుల్ల నీలోత్పలంబుల సత్కాంతికి నీడుతోచినవి. నీ బోంట్లందరున్ సొంపుమై కలుగం బొంగిన వారలేమి చెప్పుమా కాంతామణి ధీమణి అన్నాడు. ఏమిటమ్మా ఇవాళ నీ కళ్ళు అరవిరిసిన తామర పూలల్లో ఉన్నాయి, చాలా కాంతివంతంగా ఉంది నీ ముఖం, చాలా సంతోషంగా ఉన్నావు, నీ చిలికెత్తెలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఏమిటమ్మా విశేషం నాకు చెప్పవలసింది అంటే ఆయన గ్రహించాడు.
ఓహో బహుశః పరమశివ దర్శనము, పరమశివుని యొక్క అనుగ్రహము నా కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పొందినది అని. అప్పుడు అక్కడ ఉండేటటువంటి చెలికత్తెలందరూ కూడా ఆ హిమవంతుడితోటి చెప్పారు పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేసినటువంటి విధానము. శంకరుడు పరవశించి ప్రత్యక్షం కావడానికి ముందు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసి పార్వతీదేవి యొక్క మనస్సు స్థితిని ఆవిష్కరించినటువంటి విధానము, అమ్మవారి శివభక్తి లోకమునకు ఆవిష్కరింపబడిన విధానము. తదనంతరము శంకరుడు సంతోషించి నేనే కన్యని అపేక్షించడం కోసం పెద్ద మనుషుల్ని కైలాసానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వృత్తాంతాన్ని చిలికెత్తెలు హిమవంతుడికి చెప్పారు. అప్పుడు హిమవంతుడు అంటున్నాడు, వనజలోచనతోటనా హిమవంతుడిట్లనే బాలికా అనిమిషుల్లు తీయింపగంటి అనంత రాజ్యముగంటి శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులు కంటి నా తనయవైనను గారవించిన దాన చేసి తలోదరి. అమ్మా పార్వతి, నీవు నాకు కుమార్తెగా నువ్వే నన్ను అనుగ్రహించి జన్మించావు తప్ప యథార్థమునకు నిన్ను కుమార్తెగా పొందడానికి అర్హత ఉన్నది అని చెప్పడానికి నా దగ్గర ఏముంది? కానీ నువ్వు జన్మించి నాకు ఎన్ని గొప్ప విషయాలు ఇచ్చావమ్మా. వనజలోచనతోట నా హిమవంతుడిట్లనే బాలిక అనిమిషుల్లు తీయింపగంటి. దేవతలు ఇవాళ నన్ను స్తోత్రం చేస్తున్నారు. ఏం అదృష్టమయ్యానిది. పరాశక్తి జగదంబ ఆ తల్లికి తండ్రివయ్యావు నువ్వు. అనంత రాజ్యము కంటి, ఇవాళ నా రాజ్యంలోకి ఎవడైనా తొంగి చూడటమే. పార్వతీదేవికి తండ్రి, అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి నేను అటువంటి రాజ్యాన్ని పొందాను. శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులు కంటి. శంభుడికి మామగారు హిమవంతుడు అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవాళ నేను పొందగలుగుతున్నాను. నా తనయవైనను గరవించిన దాన చేసి తలోదరి. అమ్మా, నా తనయగా నువ్వే ఆవిర్భవించి నాకు ఇన్ని రకాలైనటువంటి కీర్తులు కలిగేటట్టుగా చేశావమ్మా అని కూతుర్ని చూసుకుని పొంగిపోయాడు తండ్రి. బిడ్డలు కడుపున పుట్టినప్పుడు కాదు కదండి ఆనందం తల్లిదండ్రులకి. ఏ చిన్న పని చేతనైనా సరే ఆ తల్లిదండ్రుల మనసు ఆనందించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన రోజున తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇప్పుడు కైలాస పర్వతం మీద శంకరుడు సప్తర్షులను పిలిచాడు. పిలిచి మీతో మాట్లాడవలసిన పనుంది రమ్మన్నాడు. శంకర దర్శనం అంటే అందులో ఆయనే పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సప్తర్షులు గబగబా కైలాసానికి వెళ్ళారు. స్వామి శంకరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. వాళ్ళు లోపలికి ఎడుతూనే అంటున్నారు, శంకర పాప భయంకర కంకాళక పాలహస్త గంగాధిపతి ఓంకార మంత్ర మందిర కంకణ భుజగాదినాథ కారుణ్యనిధి. శంకర పాప భయంకర కంకాళ కపాలహస్త గంగాధిపతి, ఇవన్నీ శివుడి యొక్క బాహ్య వర్ణనలు. గంగకి అధిపతివైన వాడా, కంకాళమును అంటే పుర్రెలను మెడలో మాలగా వేసుకునేటటువంటి వాడా, పాపములను పోగొట్టగలిగినటువంటి వాడా, పాప అభయంకర పాపములను పోగొట్టేటటువంటి స్వరూపమైనటువంటి వాడా, ఓంకార మంత్ర మందిర ప్రణవమనేటటువంటి మంత్రము నీకు మందిరముగా ఉంటుంది, అందులో నువ్వు ఉండేటటువంటి వాడా, కంకణ భుజగాధినాథ కారుణ్యనిధి చేతులకు పాములను కంకణములుగా ధరించినవాడా, ఓ దయాసముద్రుడా నీకు నమస్కారం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పిలవడమే చాలా గొప్ప. అలా పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉట్టినే నిలబడరు కదండి, ఎంత అదృష్టం. అందుకని భూమి మీద ప్రణిపాతం చేసి సప్తర్షులు ఆయనకి శరణు చెప్తున్నారు. శరణార్థి కలధౌత శైలేంద్ర మందిర శరణార్థి దిననాథ చంద్రనయన శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖర శరణార్థి గణనాథ చక్రవర్తి శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద శరణార్థి నిర్మల చారువదన శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత శరణార్థి గజ దైత్య చర్మధార వరద దేవదేవ వాసుదేవ ప్రియ సకల లోకనాథ శైలనాథ కనకశైల చాప ఖడ్గమాల స్తంభ దేవ సత్ప్రతాపాదిత్య రూప. స్వామికి శరణాగతి చేస్తూ అనేకమైనటువంటి విశేషణాలని వేస్తారు. అందులో శైలేంద్ర మందిర అంటే కైలాస పర్వతం మీద నివసించేటటువంటి వాడా,
సూర్యచంద్ర అగ్నినయన, సూర్యచంద్ర అగ్నులు మూడింటిని నీ కందులుగా కలిగినటువంటి వాడా అని ఒక్కొక్క విశేషణం చెప్తూ శరణార్థులం 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 అంటే స్వామి శరణు అర్థించి వచ్చాం. ఇందులో మీరు ఒక చమత్కారం గమనించాలి. మనుష్యుడికి మీరు సేవ చేశారనుకోండి, ఏదో అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టారనుకోండి, నేను మీకేదో పని అప్పచెప్పి నాకు ఈ పని కావలసి ఉన్నది, మీరు చెయ్యగలిగిన సమర్థులని విన్నాను, మీకు ఇబ్బంది లేకపోతే నాకు మీరు ఈ పని చేసి పెట్టగలరా అని నేను మిమ్మల్ని ఏదో అడిగాను అనుకోండి, అయ్యో తప్పకుండానండి మేము మీకు ఆ ఉపకారం చేసి పెట్టగలం, అది మా చేతిలో ఉన్న పని అని మీరు ఆ ఉపకారం చేసి పెట్టి మా ఇంటికి రావడమో అయితే చెయ్యడానికి మా ఇంటికి రావడమో జరిగిందనుకోండి, ఉపకారం అడుగుతున్న వాడెవరు? నేను. ఉపకారము చేయవలసిన వారెవరు? మీరు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మేము శరణార్థం శరణార్థులం 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 అని నా కాళ్ళకి నమస్కారం చెయ్యొచ్చా? చెయ్యవచ్చు, ఇద్దరికి చెయ్యవచ్చు. అంటే నేనన్నది లౌకికమైన ఉదాహరణలో చేయకూడదు. కోటేశ్వరరావుకు ఉపకారం చేసేటప్పుడు అలా శరణార్థి శరణార్థి అనరు, ఇద్దరికి చేస్తారు. గురువుకి ఉపకారం చేస్తున్నా అది గురువుగారి అనుగ్రహమే, అందుకని శరణార్థి అంటారు. రెండు, భగవంతుడికి ఉపకారం చేయడం అన్నది ఉండదు. ఈశ్వరుడు మీ చేత ఆ పని చేయించుకుని మిమ్మల్ని ధన్యుణ్ణి చేస్తాడు తప్ప. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషులైనటువంటి వారు మీ దగ్గర ఏదైనా ఉపకారాన్ని పొందితే దాని వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ప్రసన్నుడై మీకు చాలా గొప్ప ఉపకారం ఏదైనా చేద్దామని అనుకుంటే ఒక మహాపురుషుడికి ఒక పని అవసరాన్ని కల్పించి మీ ఇంటికి పంపుతాడు. తప్పక ఆయన వస్తాడు, వచ్చి ఒక ఉపకారం అడుగుతాడు. ఆ ఉపకారాన్ని మీరు ఆయనకి చేస్తే దాన్ని ఆయన అడ్డు పెడతాడు. నువ్వు ఈ ఉపకారం ఆయనకి చేశావు కదా, అందుకుని నీకు ఇప్పుడు ఇంత ఉపకారం నేను చేస్తున్నానని చేస్తాడు. అందుకే పుణ్యాపుణ్యములు దేని వలన కలుగుతాయంటే ఇంటి ముందుకొచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మూకపంచశతి మీరు విన్నారు శరన్నవరాత్రుల్లో. మూకపంచశతిలో జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కామాక్షి అమ్మవారి దేవాలయంలో గొప్ప వాగ్ధారని కోరినటువంటి వాడై, గొప్ప కవిత్వాన్ని కోరుకున్నవాడై ఒక ఆయన దేవాలయ మంటపంలో తపస్సు చేస్తున్నాడు. మూకుడు అమ్మవారి దర్శనాన్ని అపేక్షించి తపస్సు చేయట్లేదు. మూకశంకరులు వారు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. కామాక్షి అమ్మవారు కాలి గజ్జలు గల్లు గల్లుమంటుండగా తాంబూల చర్వణం చేస్తూ ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిలోంచి ఆ తాంబూలపు పిడచ తీసి తన లాలాజనం జలంతో కలిసినటువంటి పిడచని తపస్సు చేస్తున్న వ్యక్తికి ముందిచ్చింది. నోరు తెరువు అంది. ఆయన అన్నాడు, తెరవను. నువ్వు స్త్రీవి, తాంబూలం నవిలేవు, ఎంగిలి చేశావు, ఆ పిడచ నేను నోట్లో పెట్టుకోనన్నాడు. అమ్మవారు నవ్వి మూకశంకరుల వంక తిరిగింది. నా భాగ్యం అని ఆయనకి నోట మాట రాదు, అందుకని నా భాగ్యం అమ్మ అని నోరు తెరిచారు. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? పెట్ల ఆ ముద్ద నోట్లో పెట్టేసుకుని నవ్వులుతూ నిలబడి ఆ నోట్లో ఉమిసింది ఆవిడ. మూకపంచశతికి ముందు ఆయన అలాగే పట్టాడు. అది జగదంబండి ఆవిడ. అంతే 5 శతకాలు వచ్చేసాయి. కొందరు అక్కడే ఉన్నా ఈ భాగ్యాన్ని నువ్వు పొందు అంటే పొందలేరు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చేస్తుంది. మాకు ఈ పుణ్యం అక్కర్లేదండి అని వేరు మాటలో పక్కకి పెట్టేస్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడలేదని గుర్తు. ఇంత పుణ్యం ఇవ్వడానికి నేను అంగీకరించట్లేదు. కారణం ఏమిటి? వీడింత పుణ్యం చేస్తే రేపు పొద్దున్న ఎదర వీడికి రాబోయేవన్నీ ఆయనకి తెలుసు. ఇది అడ్డుంటే నేను ఆ పాప ఫలితం ఇవ్వడం కుదరదు. కాబట్టి మహత్కార్యముల యందు పాల్గొనే అదృష్టం ఈశ్వరుడు ఇవ్వడం. రెండిటిలో నేను చేశాను అనకూడదు. ఇది చేసే అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడనాలి. 2 రోజులు మనం హుండీలో 10 పైసలు వేసిన నా అదృష్టం ఈశ్వరుడు నాకు ఈ అదృష్టం ఇచ్చాడనాలి. రేపు మనం ఈశ్వరుడితో ఊరేగింపులో వస్తాం. మీరు అడుగు తీసి అడుగు వేసినది, మీరు చెప్పిన నామం, మీ శరీరం పడిన కష్టం, మీ ఊగిన చేతులు, మీరు చూసిన చూపులు,
వీటిని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటాడు. లెక్కలో పెట్టుకుని ఏం చేస్తాడో తెలుసా అండి? మనకి తెలియదు. చేసిన పాపాలు ఉంటాయి. ఈ పాపాల ఫలితంగా బిడ్డలకి ఆపద రావచ్చు, భర్తకు ఆపద రావచ్చు, భార్యకు ఆపద రావచ్చు, ఉద్యోగంలో ఆపద రావచ్చు, వ్యాపారంలో ఆపదలు రావచ్చు. అప్పుడు దీన్ని చూస్తాడు. ఇటువంటి పుణ్యాలు అస్తమానం రమ్మంటే రావు. అస్తమానం శంకరుడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నప్పుడు ఆయనతో పెడతానంటే ఉంటుంది ఏమిటండి అవకాశం? ఇదే పని ఆయనకి. కళ్యాణం గుళ్ళో జరుగుతుంది అంతవరకే, అంతేగాని కళ్యాణమూర్తిగా బయలుదేరి ఊరిరిగింపుగా రాడు. అలా రావాలంటే దానికి ఒక పరిస్థితి ఉండాలి. అందున శివమహాపురాణం అంతా అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణంలో వస్తుంటే అస్తమానం అవుతుంది ఏమిటి ఇలా కార్యక్రమం? మంచిది అయితే, కాకినాడలో అలా అవ్వకూడదని నేను అన్నాను. ప్రతి నెల శివమహాపురాణం జరిగితే చాలా సంతోషిస్తాను నేను. నాకేం ఆనందం. కోటేశ్వరరావు చెప్పాలని ఏమన్నా ప్రపంచంలో పరమేశ్వరుడు ఎంతమందిని అనుగ్రహించాలో నేను ఒక్కడనే చెప్పాలన్న స్వార్థం కానీ అటువంటి హేయమైన కోరికలు కానీ నాకు ఎప్పుడూ ఉండవు. కనుక ఇప్పుడు ఆ నడవడమే అదృష్టం. ఈ రెండిటిని మీరు ఎప్పుడో నేను చేశాను అనకూడదు. ఈశ్వరుడు చేయించాడని పొంగిపోయి శరణాగతి చెయ్యాలి. గురువుగారు కబురు చేశారనుకోండి, అంతే. మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి, పక్కన పెట్టి ముందు గురుకార్యానికి వెళ్ళిపోవలసిందే. ఎందుకని నువ్వు గురువు దగ్గర శరణార్థివి. ఆయన పిలిచిన తర్వాత వెళ్ళిపోవడమే. దాని యుక్తాయుక్త విచక్షణ నువ్వు చేయకూడదు. ఇంకా నీ కష్టం ఏమైనా ఉంటే గురువుగారికి చెప్పి తొందరగా బయటికి రావడమే తప్ప, నువ్వు అంతేగాని గురువు ఒకటి చెప్తే నేను ఇది చెయ్యనండి అనడానికి మాత్రం నీకు అధికారం లేదు ఇక గురువు దగ్గర. కాబట్టి ఇది శంకరుడి దగ్గర వాళ్ళు మాట్లాడే మాటను మీరు పద్యం కింద వినేస్తే మీకు దాని వలన ప్రయోజనం ఉండదండి. మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇంట్లో ఇలాంటి పద్యాలు వినపడుతుండడం, ఇంట్లో ఇలాంటి పద్యాలు చదువుకుంటూ ఉండడం గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి. కాబట్టి చూడండి, ఈ సప్తర్షులు వాళ్ళేం సామాన్యులు కారు. అంతటి వాళ్ళు శంకరుణ్ణి చూడగానే అంటున్నారు, శరణార్థి కల్లధౌత శైలేంద్ర మందిరా శరణార్థి దిననాథ చంద్రనయన శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖరా శరణార్థి గణనాథ చక్రవర్తి శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద శరణార్థి నిర్మల చారువదన శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత శరణార్థి గజ దైత్య చర్మధార వరద దేవదేవ వాసుదేవ ప్రియా సకల లోకనాథ శైలనాథ కనకశైల చాప ఖడ్గమూల స్తంభ దేవసత్ప్రతాప దివ్యరూప. ఈశ్వరా, ఇంత గొప్పవాడివి కాబట్టి నీకు మేము శరణాగతి చేస్తున్నాం అని ప్రణిపాతం చేసి భూమి మీద పడి నమస్కరించారు. వచ్చారా, రండి 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 రండి. అటువంటి యోగ్యత లేకుండా వచ్చి నిలబడి మీరేదో కబురు చేశారట, ఏమైనా అవసరమా, ఏమైనా చేసి పెట్టాలని చెప్పండి, చేసి పెడతాం అన్నారు అనుకోండి. అబ్బే ఏదో అనుకున్నాను కానండి, దాని అవసరం ఏం లేదు, పర్వాలేదు మీరు వెళ్ళి రావచ్చు అంటాడు. ఎందుకంటే ఆ అవసరం ఉన్న పాత్రత లేదని ఇవ్వకపోవచ్చు. కొంతమంది దగ్గర మీరు వ్యాపార సరళిలో ప్రవర్తించడానికి ఉండదు. కొంతమందికి చేసి పెట్టడం మీ అదృష్ట హేతువు. గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఏతో సమానంగానే కూర్చుని వింటున్నట్టే భావించండి. నేను మీకు చెప్పేటప్పుడు ఇదంతా కోటేశ్వరరావు గురించి చెప్పుకుంటున్నారేమో అనుకోకండి. ఎందుకనంటే నేను చెప్పేటప్పుడు నాలో నేను హెచ్చరిక చేసుకుంటున్నాను, నువ్వు కూడా నీ గురువుల దగ్గర అలా ఉండే బుద్ధి నీకు సంతతము నిలబడుగాక, చెడగొండుగాక. ఈశ్వరా, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను ఈ పద్యంతో. నా మనస్సు నా శీలము ఎప్పుడు అలా నిలబడి ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల. మీరు కూడా అలా భావన చేయండి. కానీ కోటేశ్వరరావు మీకు ఏదో చెప్తున్నారు అంటే కోటేశ్వరరావు మనసులో ఏవో భావాలు ఉండిలా చెప్తున్నారని మీరు అనుకోకండి. తెలిసిందా? కాబట్టి ఇప్పుడు శంకరుడు వాళ్ళ యోగ్యతని గుర్తించాడు. గుర్తించి వారిని కూర్చోపెట్టి చెప్తున్నాడు. బలము కలవారు, నిపుణత కలవారు, బుద్ధినీతి కలవారు, నిర్మలత కలవారు, సంపద కలవారు, వివాహ తతికి కావలయుధరం. పెళ్లి కుదర్చాలా? మనం చాలా తక్కువ చేసి మాట్లాడేది పెళ్లిళ్ళ పేరయ్య అంటాం కదండి. శంకరుడు చెప్తున్నాడు, పెళ్లి కుదిర్చేవాడికి ఇటు పక్క అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళకి చెప్పేవాడైనా, అమ్మాయి గురించి అబ్బాయి దగ్గర చెప్పేవాడైనా, మగపెళ్లి వారి మధ్య ఆడపెళ్లి వారి మధ్య
నడిచేవాడు ఏ లక్షణాలున్నవాడు ఉండాలో చెప్తున్నారు. ఎందుకో తెలుసా అండి, ఒక్క మాట ఇటు వాళ్ళకు అన్నీ బాగుంటాయి కానండి, ఇదోటి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారనుకోండి, జీవితాంతం వాళ్ళకి రిజర్వేషన్ ఉండిపోతుంది. కాబట్టి మాట్లాడేవాడు చాలా మర్యాదగా మాట్లాడేవాడు అయి ఉండాలి, ఇద్దరిని సానుకూలపరిచేవాడు అయి ఉండాలి. బలము కలవారు, దేహబలం ఉండాలి. ఓ 10 నిమిషాలు ఎంతో మాట్లాడేటప్పటికీ అమ్మ నేను ఇంకేం మాట్లాడలేనమ్మా మంచినీళ్ళు ఇవ్వండి పడుకునేవాడు ఇంకేం మాట్లాడతాడు. కాబట్టి నిపుణత కలవారు, మాట్లాడడం అంటే అదే పనిగా మాట్లాడడం కాదు. అబ్బా అసలు విషయంలోకి ఎప్పుడు వస్తారండి బాబు, ఈయన ఏమిటి ఇలా మొదలెట్టాడు, ఇన్ని పంపించారు ఏమిటండి అనుకునేటట్టు ఉండకూడదు. నిపుణత కలవారు, మాట్లాడడంలో నైపుణ్యం ఉన్నవాడై ఉండాలి. బుద్ధినీతి కలవారు, బుద్ధి సక్రమంగా ప్రయోగించి మాట్లాడగలిగిన వాడై ఉండాలి. 2 వంశాలు ఉద్ధరింపబడబోతున్నాయి దీనివల్ల, ఎక్కడ పెళ్లి జరిగినా కదండి. నిర్మలత కలవారు, నిర్మలమైన మనస్సున్నవారై ఉండాలి. అంతేకాని పోలికలు తెచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడేవాళ్ళు అయి ఉండకూడదు. సంపద కలవారు, డబ్బున్న వాళ్ళు అయి ఉండాలి. డబ్బున్న వాళ్ళంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపద అంటే బాగా డబ్బున్న వాళ్ళని కాదు దాని అర్థం, గౌరవమునకు అర్హుడై ఉండాలి. వారు ఇంటికి రాగానే ఏదో వచ్చారులే ఆడపిల్లి వారి తరపున అనేటట్టు ఉండకూడదు. అమ్మో ఆయన వచ్చారని ఎదురెళ్ళి నమస్కరించి తీసుకురావాలి. ఆయన ఒక మాట చెప్తే ఇంక మనం చూసుకోక్కర్లేదండి, ఆయనకేం కర్మ అబద్ధాలు అనేటట్టు ఉండాలి. సంపద కలవారు వివాహత తికి కవలయుధరన్, వివాహం చేయడానికి కావాలయా ఇలాంటి మనుషులు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోవాలి. వీళ్ళకి ఇంతకు ముందు ఈ పోస్టు చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. శంకరుడి పెళ్లికే వీళ్ళు కావలసి వచ్చారు సప్తర్షులు. ఇప్పుడు సప్తర్షులు అంటున్నారు వాళ్ళకి పదవి ఇచ్చేటప్పటికి పొంగిపోయారు, మా అదృష్టం పార్వతీ పరమేశ్వరులకి పెళ్లిలో అనుసంధానం చేయడమా అని. పంచశరాంతకలోచన పంచానన పంచరూప భాసుర కీర్తి పంచేంద్రియాది నిర్జిత పంచాక్షర దివ్య రూప ప్రమదాధిపతి. పంచశబ్దం మీద మాట్లాడుతున్నారు. పంచశరాంతకలోచన, నీకు పెళ్లి కుదర్చడం అంటే స్వామి 5 బాణాలు ఉన్నవాడిని కాల్చేసిన వాడి, నీ గురించి అవతల వాళ్ళకి చెప్పడం అంటే మాట్లా తండ్రి. పంచానన పంచరూప భాసుర కీర్తి, పంచభూతములుగా ఉంటావు, 5 ముఖాలతో ఉంటావు. పంచేంద్రియములకు శక్తినిచ్చేవాడివై ఉంటావు, పంచాక్షర మహామంత్ర రూపంలో ఉంటావు. ఏ వేదంబులకైన గూఢతరమై ఏ పారు నిరూపమున్ దేవా కంటిమియంత పుణ్యలముకో దేవేశమీరాత్మలో భావింపంబడి ఏమి మీ తలపు మా భాగ్యంబు సిద్ధించనో కైవల్యాధిపయాన తిమ్ము కరుణన్ కర్జంబు సర్వేశ్వరా. ఏం అదృష్టమయ్యా, వేదముల చేత కూడా చూడబడినటువంటి పరమాత్మ ఇవాళ మాకు సాకార రూపుడై దర్శనం ఇచ్చాడు. పిలిచి దర్శనమిచ్చి నాకు పనుంది చేసి పెడతారా అంటున్నారు. ఈశ్వర మీకు పని చేసి పెట్టడమా, ఆ మాట కాదు అనవలసింది, మమ్మల్ని ధన్యే చేస్తున్నాం మనం. కాబట్టి శంకర ఏమిటో మేము ధన్యులమయ్యే కార్యం మాకు చెప్తావా, చెప్పి మాతో చేయించుకుని మమ్మల్ని ధన్యుల్ని చేస్తావా చెప్పు తండ్రి అని అడిగాడు. అడిగితే శంకరుడు నవ్వి, సీతాచలేంద్రుని కూతురు పార్వతి కన్య అతిమోదమున మాకు అడగిరండు. హిమవంతుని యొక్క కూతురుందయా పార్వతీదేవి, మీరు వెళ్ళి ఆ హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితోటి మాట్లాడి ఆ అమ్మాయితో మాకు వివాహం కుదిరేటట్టుగా మాట్లాడండి. ఉడురాజవదనకు ఉనుంకు వేమడిగిన ఎంతైనమై కొని ఇచ్చిరండు. ఆ అమ్మాయితో మాకు సంబంధం కలిగడం కోసమని ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఇలాంటివాడా అలాంటివాడా అంటే నమ్మకం కలిగేటట్టుగా పణం ఏదైనా పెట్టవలసి వస్తే పెట్టిరండి. మదిరాక్షినాతండు మనకిచ్చునట్లుగా పెంపారనుంగ్రంబు పెట్టిరండు. అంత అందమైన పార్వతీదేవిని మనకిచ్చేటట్టుగా బాగా మాట్లాడరండే. పాలకూళ్ళు కుడిచి పాలను మన సొమ్ము చేసిరండను ఓంద చేసిరండు. పాలకూండ్లు కుడిచి, ఇదొక గమ్మత్తైన మాట. మనకి సాధారణంగా ఏంటంటే ఏదో కతికితే అతకదు, అతికితే కతకదు అని తినకండి అంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే అసలు నిజంగా పెళ్లివారు సంబంధం నిశ్చయం చేసుకునేటప్పుడు తాంబూలాలు ఉచ్చుకున్నప్పుడు పాలన్నం తినాలి అని. ఎవరింట్లో ఆతిథ్యం తీసుకుంటే అంటే కొంతమందికి నిశ్చితార్థంలో మగ పెళ్లి వారింటికి ఆడపిల్లి వారి వెళ్ళి నిశ్చితార్థం చేసుకుంటారు. కొందరు
ఆడపెళ్లి వారింటికి మగపెళ్లి వారింటికి ఆడపెళ్లివారో ఆయా సంప్రదాయములను బట్టి మారుతాయి. ఎవరింటికి ఎవరో అతిథులుగా వెడితే వారింటికి రెండవ ఇంటి వారు పాలన్నం పెట్టాలి. కాబట్టి పాలన్నంబు కుడిచిరండు, కాబట్టి పాలు అన్నం తినిరండి, నిశ్చితార్థం మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేసేటప్పుడు పాలన్నం తినరండి అని. పాలకూళ్ళు కుడిచి పాలను మన సొమ్ము చేసిరండను వంద చేసిరండు, తప్పకుండా అంగీకరించినట్టుగా చేసిరండి. ఇది యమాకు మెచ్చు నెల్ల భంగుల సైన దీని చేయవల యుటెరగు మెరసి. ఇది నాకు చాలా ఇష్టమైన పని, ఇది మాత్రం జాగ్రత్తగా చేసుకురావాలి సుమా. కదిలిపోవనిది ఎకడు మంచి లగ్నం బుభూదరేంద్రపురికి పోయి రెండు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, పంచాంగాలం ఏం చూడక్కర్లా, నేను చెప్తున్నా, నేను చెప్పిందే మంచి ముహూర్తం, బయలుదేరండి చక్క ఇక్కడి నుంచే హిమవంతుడి దగ్గరికి వెళ్ళండి అంటే, అయ్యో ఎంత సంతోషం స్వామి తప్పకుండా అని 7 ఋషులు బయలుదేరుతున్నారు. అరుంధతీదేవి ఒక్కటి సప్తర్షులతో పాటు బయలుదేరింది. బయలుదేరుతుంటే శంకరుడు 7 ఋషులకు చెప్పాడు ఈ మాట. అరుంధతిని ఒక్కదాన్ని ఇలా పిలిచాడు, అమ్మా అరుంధతి ఇలా రా అన్నాడు. ఆవిడ వచ్చింది. చాలా గొప్ప రహస్యం ఒకటి చెప్పాడండి. పార్వతీ కళ్యాణంలో చెప్పిన ఈ రహస్యాన్ని మరోలా అనుకోకుండా అందరూ బాగా ఎర్రసిరాతో రాసుకుని దృష్టిలో పెట్టుకోండి, ఇలా ఉంటాయేమో ఒకవేళ. వనిత కూతుల పెండ్లి సేయునెడలన్ వాచాలకుల్ తల్లులేని లోకంబులు పల్కుగాన సతీ, నీ వద్రీషు నిల్లాలితో నొనరం కన్నియకొన్ వరుండు తగు మీరూహింపగా నేలయిమ్మని కార్యంబు గటింపగా పలుకు మీ అంబోజ పత్రేక్షణ. తండ్రి సమర్థుడు, చాలా యోగ్యుడు, సంబంధాన్ని వెతుకుతాడు, ఇది బాగుందంటాడు. కానీ ఆడపిల్ల విషయంలో సాధారణంగా ఇళ్లలో లక్షణం ఉంటుంది అరుంధతి. ఆడపిల్లని కన్న తల్లి ఎంత యోగ్యుడైన వరుణ్ణి తెచ్చినా ఏదో మీనమేషాలు లెక్కెడుతుంది. ఇది ప్రతి ఆడపిల్ల తల్లికి ఉండే లక్షణం. ఈ విషయంలో సాధారణంగా ఆడపిల్ల యొక్క తల్లిదండ్రుల మధ్య కొద్ది నలుగుబాటు ఉంటుంది. కాబట్టి ఆడదాని మనసు ఆడదానికి తెలుసు, కాబట్టి ఋషుల దగ్గర చెప్పకపోవచ్చు. ఒకవేళ నువ్వు స్వతంత్రంగా లోపలికి వెళ్ళి ఆ హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితో మాట్లాడుతూ, నేను అన్ని విధాలా ఆవిడికి తగిన వాణ్ణే పార్వతీదేవికని నచ్చ చెప్పే, దీని వెనక ఎంత రహస్యం ఉందో మీరు విందులైన తర్వాత. ఆయనే అమాయకుడు కాడు, ఉత్తినే చెప్పలేదు ఈ మాట అంటే. అరుంధతీదేవి ఆశ్చర్యపోయి ఇలాంటి మాట చెప్పారు స్వామిని, తప్పకుండా అలాగే చెప్తాను తండ్రి, లోపలికి తీసుకెళ్లి మేనకతో మాట్లాడతాను. ఇప్పుడు ఆ హిమవంతుడి యొక్క పట్టణమైన హిమాచలము మీదికి ఈ సప్తర్షులు అరుంధతి చేరుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి, వేదంబులాతని వెదకి కానగలే నిగంగాధరుండుతా కరుణ మెరసి, మనల నాజ్యుల జగన్మాన్యుల పూజ్యుల ఆత్మలో రప్పించి అర్ధితోడ, నగవల్లభుని ఇంటి కరిగియాతడు కన్న కూతురు పార్వతీ కోమలాంగి, తనకు కాన ఇడిగి రెండని ప్రీతి బుత్తించుచున్నవాడు ఈ భూధరోత్తముండు ఎంత పుణ్యుడగునో, ఇట్లొప్పునే ఈతడు ఎంత ధన్యుడగునో, ఎంత భక్తి చేసినాడో, తొల్లి శిశువునకు బాపురేయనుచు కీర్తి చేసి రాదిమునులు. ఏమయ్యా, వేదాలు చెప్పలేకపోయాయే ఆ శివుడి గురించి, ఉపనిషత్తులు చెప్పలేకపోయాయే ఆ శివుడి గురించి, తపస్సులలో ఉన్న వాళ్ళు దర్శనం చేయలేకపోయారే ఆ శంకరుణ్ణి. అటువంటి శంకరుడు ఒక పర్వతరాజుకు పుట్టినటువంటి కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అని సంకల్పం చేస్తే పెద్ద విశేషమా చేసుకోవడం? కానీ శంకరుడు చూడండి, 7 ఋషుల్ని అరుంధతిని పిల్లనిమ్మని అడగడానికి పంపిస్తున్నాడు. ఏమి భాగ్యం చేసుకున్నాడయా హిమవంతుడు. ఇవాళ కార్యార్థులమై శంకరుడికి పిల్లనిమ్మని అడగడానికి సప్తర్షులు ఆయన ఇంటికి వెళ్ళడమా? అయ్యా, మీ పిల్లని శంకరుడికి ఇమ్మని అడగడమా? ఏం అదృష్టమయ్యా నిజంగా హిమవంతుడిది, ఏమి పుణ్యం చేసుకున్నాడో, ఎంత అదృష్టవంతుడో అనుకుంటున్నారట. ఆ హిమవంతుడు సప్తర్షుల్ని చూశాడు గుమ్మం దగ్గర. వెళ్ళి లోపలికెళ్ళి చెప్పారు, గబగబా బయటికి వచ్చాడు. నన్ను పెదరికంబు చేసి కరుణన్ నా ఇంటికి మీరలిట్లెన్నండేనియుర నివారలు ప్రియంబే పారవేంచేసి, నేడున్నారిచ్చట ఎంత పుణ్యుండనుకో, యోమౌనులారా మిమున్ కన్నారన్ కనిగొంటి మంటి విలసత్ కళ్యాణ లోలుండనై.
ఎంత గొప్ప మాట అండి. మీరు కబురు చేస్తే నేను రావాలి, మీరు నా ఇంటికి రావడమా? ఎంత పెద్దరికం ఇచ్చారండి నాకు. మీరు రామక్కర్లేదు, మీరొక్క కబురు చేస్తేనే రావాలి, మీరు సప్తర్షులు. ఇది సంపద అని శంకరుడు అన్నమాట. అటువంటి మీరు 7 ఋషులు, అరుంధతీదేవి మా ఇంటికి వచ్చింది అంటే ఇప్పుడు నాకు పెద్దరికం ఇచ్చారు కదూ. మీరే మా ఇంటికి వచ్చారంటే వారింటికి వెళ్ళవచ్చు అని సప్తర్షులు వచ్చారంటే ఆ ఇల్లు ఎటువంటిది అయి ఉండాలి? ఎటువంటి ఇల్లు కాకపోతే ఇక్కడికి వస్తారు. కాబట్టి నాకు పెద్దరికం ఇచ్చారు తండ్రి, నేను ఎంత సంతోషపడిపోతున్నానో. నేను ఏ కార్యం మీద వచ్చారు, నేనేం చేయాలి, ఎంత పుణ్యుండునకో, నేను ఎంత పుణ్యం చేశానో. మీరు మా ఇంటికి వచ్చారు. పెద్దలతో మాట్లాడవలసిన విధానాన్ని హిమవంతుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో చూడండి. అందుకని అంత పెద్దవాడయ్యాడు మహానుభావుడు అని సప్తర్షులు అన్నారు. ఉడురాజధరుడు శంభుండు మృడు మహేశ్వరుడు శివుడు మీ ఇంటికి పెంపడరగ నీ సుత పార్వతి నడుగగా బుత్తించమమ్ము నచలాధిపతి. నీ కూతురు పార్వతి ఉంది కదా, పర్వతరాజపుత్రి, ఆమెని తాను వివాహం చేసుకోవాలని శంభుదేవుడు అనుకుంటున్నాడు. పిల్లనడగమని ఆయన తరపున మా 7గురిని పంపించాడు. అందుకని వచ్చామయ్యా మాట్లాడడానికి అన్నాడు. అంటే ఆ హిమవంతుడు సప్తర్షులతో అంటున్నాడు, శివుడు మునుల చేత సీతాచలము కూతు నడుగబంపెగననగా అవనిలోన నన్ను పెద్ద చేసి మన్నన సేయంగ తలచగాకయేను తనకు ఎంత. ఆయన కన్నా పెద్దవాడు లోకంలో ఉండడు కదా. ఇది వినయం అంటారు. తానెంత పెద్దవాడైనా ఇంకోళ్లతో మాట్లాడేటప్పుడు ఆ సంపద తాను జీవితములలో పొందలేడు. అటువంటి సంపద అవతల వారు పొంది ఉన్నారని గుర్తిరిగి మాట్లాడడం, దీన్ని వినయం అని పిలుస్తుంది శాస్త్రం. అంతర్వివేచన చేసుకునే వాళ్ళు తప్ప అలా ప్రవర్తించలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, శంకరుడు మా అమ్మాయిని అడగడం నన్ను చాలా పెద్ద చేయడం, నిజంగా మా అమ్మాయిని శంకరుడు వివాహం చేసుకోవడమా? ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. ఆయన నా కుమార్తెని అనుగ్రహించి ప్రత్యక్షమైన నాడు తీసుకెళ్ళిపోతే చాలు, నాకు కబురు చేస్తే చాలు నీ పిల్లని పంపని, లేదా నీ పిల్లని పంపు పెళ్లి చేసుకుంటున్నానంటే చాలు, నువ్వు రా అంటే చాలు. అలా అనకుండా ఎంత మర్యాదతో సప్తర్షుల్ని నాకు పెళ్లివారిగా పంపాడా. ఎంత పెద్దవాణ్ణి చేశాడండి నన్ను శంకరుడు. ఎవ్వరి సమ్ముతలోదరి ఎవ్వరి దాసుండ నేను ఎల్లప్పుడు మాకెవ్వడు దైవము శంభుడు సర్వేశ్వడు తానే కాదే సకల విధములన్. ఆ తల్లి పార్వతీదేవి ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన సొత్తు నేను ఆయనకి ఇవ్వడమా? కొన్నాళ్ల పాటు మా ఇంట్లో గుత్తకి పెట్టాడంతే నన్ను అనుగ్రహించడానికి. ఆయనదైన సొత్తు ఆయనకే ఇమ్మని నన్ను ప్రార్థించి అడగడం, ఆయన నన్ను పెద్దవాణ్ణి చేయడం, నాకు పుణ్యం కట్టపెట్టడం తప్ప. పైగా ఆ శంభుడు నాకు దైవం, నేను ఆయన దాసుణ్ణి, నేను ఆయన కింకరుణ్ణి. ఆయన నన్ను ఆజ్ఞాపించాలి చెయ్యమని, నన్ను అర్థించమని సప్తర్షుల్ని పంపడమా? ఎంత గొప్ప విషయం అనుకున్నట్ట. ఈలోగా లోపలికి వార్త వెళ్ళిపోతుంది కదండి. అబ్బో, పోతన గారు ఇంత దర్శనం చేశారో, తప్పక నేను కొంత కుదిస్తున్నాను. లోపలికి వార్త వెళ్ళింది మేనకాదేవికి, సప్తర్షులు వచ్చారు తమ పిల్లని అడుగుతున్నారని. ఆవిడ సంతోషం ఆవిడిది. ఆడపిల్ల తల్లి కదండి. చూశారా, మన అమ్మాయికి ఏం తక్కువ అన్న భావన. 2 పార్వతీదేవి తన కుమార్తె, ఆవిడ అతిశయం ఆవిడిది. కాబట్టి ఎంతో సంతోషంగా మా నిన్ను ఇరుదశ కొల్వగ జానుగ అల్లల్ల శైలజను దోకొనుచున్ మేనక చనుదించుటయును మౌనులతో శైల విభుడు మరి ఇట్లనియన్. ఆ చుట్టూ పరిచారికల్ని పెట్టుకుని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మేనకాదేవిని సేవిస్తుండగా, మీరు కొంచెం తేడా గమనించండి. చిన్న తేడా మీకు కనపడుతోందా ఇద్దరిలో? ఇంటి యజమాని ఎలా ఉన్నాడు? అంత వినయంతో ఉన్నాడు. ఈవిడెలా ఉంది? చిన్న అట్టహాసం ఉంది. ఏమిటి అట్టహాసం? ఆ పెద్ద ఆయనే కాదు, మా అమ్మాయి చాలా గొప్పది, మనం పూజ చేసి కన్నాం, ఏం మా అమ్మాయి తక్కువ ఏంటి, ఎంత తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుందో. ఇప్పుడు కబురు చేశాడు, ఏం ఉత్తుత్తినే ఏం కబురంపించేయలేదు. మన అమ్మాయి అంత స్థాయి మన అమ్మాయికి ఉంది, మీరు ఏమంత పెద్ద, మేము దాసు ఉండము అని మీరు అనక్కర్లేదు అన్నట్టుగా వచ్చింది బయటికి. అని పక్కన
సంతోషమే అంటే తన కూతుర్ని కూడా పట్టుకుని వచ్చింది. ఉండవలసింది. నేను మెచ్చుకుంటాను ఆ విషయం. ఆడపిల్లని కన్నవాడు అంత తలంచుకోక్కర్లేదు. సంతోషంగా అలా ఉండవలసింది ఆడపిల్ల తల్లి. 10 కాలాలకి అలా ఉండాలని నేను కోరుకుంటాను. కాకపోతే అది గర్వస్థాయిలో ఉండకూడదంతే. ఆ ఆనందం, ఆ పరిపూర్ణమైన తృప్తి ఉండవలసిందే. ఆడపిల్లని కన్నాం కాబట్టి ఇలా 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 ఉండమని నేను ఎప్పుడూ చెప్పను. కనుక మౌనలతో శైల విభుడు మరి ఇట్లనియన్, ఆ భార్య లోపల నుంచి బయటికి వచ్చింది. పోతన గారు ఒకరు చాలా గొప్ప వ్యక్తి అండి. నిజంగా ఏమి కవనమో ఎక్కడ ఏమీ చెప్పరు, మీరు అర్థం చేసుకోవాలి. అలా సెల్యులాయిడ్ మీద గీస్తారు బొమ్మలు, శాబ్దిక చిత్రాలు గీస్తారు. మీరు దర్శనం చేస్తే పద్యం చదివి కళ్ళు మూసుకుంటే మేనక వచ్చినప్పుడు ఎలా ఉంది, హిమవంతుడు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, ఓహో ఈ తేడాలు ఉంటాయి కదా అని మీరు లోపలసారి ఆ మేనకాంతఃపురాన్ని, హిమవంతుడి అంతఃపురాన్ని మీరు చూడొచ్చు. సరే, ఇప్పుడు హిమవంతుడు ఆ సప్తర్షులతో అంటున్నాడు, ఎంత గొప్పవాడండి ఆ హిమవంతుడి వినయంలో. అదమా బాలక వచ్చను సదమలత హృదయులార సర్వేషునకున్ ముదితకు నీడుగ చూడు పదపడి శుభలక్షణములు పరికింపుడుగిన్. అదిగోనండి మా అమ్మాయి. ఈ అమ్మాయి పార్వతీదేవి గురించే కదండి శంకరుడు పంపాడు. అదిగో మా అమ్మాయి, ఆ అమ్మాయి చూసారా ఎంత బాగుంటుందో. అందుకేనండి శివుడు అంతటి వాడు మిమ్మల్ని పంపించాడు అంటే తేడా కదండి. ఒక తండ్రి ఆర్తి చూపించుకున్నాడు హిమవంతుడు. అదిగో అయ్యా చూడండి మా అమ్మాయి, మా అమ్మాయి శుభలక్షణములు కలిగినటువంటిది. ఈ అమ్మాయి సర్వేశ్వరుడైనటువంటి శంకరుడికి, శంకరుడు ఈ అమ్మాయికి అన్ని విధాలుగా అన్యోన్యంగా దాంపత్యం ఉంటుందా? మీరు పెద్దలు, మీరు చూసి చక్కగా చెప్పండి. అన్ని విధాలా శుభలక్షణాంగి అయి నా కుమార్తె ఉన్నదా? శుభలక్షణాంగి నా కుమార్తెను ఆయన అనలేదు, సప్తర్షులను చూసి మీరు నిర్ణయించండి అన్నాడు. సప్తర్షులు ఆ ఇంట్లో పడుకున్నారండి. ఇంకేం కావాలి మీకు? సప్తర్షులు మరునాడు తెల్లవారుజామున లేచి ఆ ఇంట్లో స్నానాలు చేశారు. సప్తర్షులు రాత్రి పడుకుంటే ఉతినే పడుకుంటారండి. వాళ్ళు తినేసి టీవీ పెట్టండి కాసేపు అంటారేంటి? వాళ్ళు అలా ఏమనరు. సప్తర్షులు కాస్త పలహారం ఏదో తీసుకుంటే అసలు ఎలా తీసుకుంటారండి? అసలు వాళ్ళు తీసుకుని వాళ్ళు కూర్చున్నారనుకోండి, హిమవంతుడు వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతాడు? అయ్యా ఈ మధ్య మీరు ఫలానా సీరియల్ చూశారా అంటాడేంటి? ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు సప్తర్షులతో ఏది మాట్లాడతారో అది మాట్లాడతారు. మాట్లాడితే సప్తర్షులు దాని గురించి ఎలా మాట్లాడతారు? అటువంటి మాటలు వాళ్ళు మాట్లాడిన తర్వాత బాగా పొద్దుపోయిన తర్వాత అయ్యా మీరు విశ్రమించండి అంటే 7 ఋషులు అరుంధతీదేవి ఆ ఇంట నిద్ర చేసి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి వాళ్ళు స్నానాధికములను పూర్తి చేసుకుని వాళ్ళు పొడి బట్టతో ఒళ్ళు తుడుచుకుని పంచెలు కట్టుకుని వాళ్ళు ఇంట్లో కూర్చుని దేవతార్చన చేసి ధ్యానం చేస్తుంటే వారెక్కడున్నారో అక్కడికి దేవతలు రావలసిందే కదండి. సమస్త దేవతలు వచ్చి నిలబడతారు. వారి పూజలు అందుకోవడానికి ఈశ్వరుడు రావాలి. ఇప్పుడు ఎవరు పావనమవుతున్నారు? హిమవంతుడు పావనమవుతున్నాడు. అందుకుని చెప్పాడు మహానుభావుడు శంకరుడు, వీళ్ళ 7 పంపించడం వెనకాతల రహస్యం అది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉండి చక్కగాను పాలకూళ్ళు కుడిచి శైలాధపుని ఇంట రమణతోట నాటి రాత్రి ఉండి గౌరి తండ్రి తమకు కట్టంగా ఇచ్చిన సత్ప్రియంబుతోట సమ్మతించి 7 పాలకూళ్ళు తిన్నారు. చక్కగా తిని పడుకుని మరునాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరబోతుంటే అయా మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం అని 7 ఋషులకి అరుంధతీదేవికి బట్టలు పెట్టారు మేనకా హిమవంతులు. ఏమి భాగ్యం అండి! అటువంటి వాళ్ళ చేతిలో పడడం కదా. వాళ్ళు ఏం కోరుతారా, పుచ్చుకుంటారా? అటువంటి వాడు పుచ్చుకోవడం, పుచ్చుకున్నది కట్టుకోవడం. ఆయన కట్టుకున్నాడు అనుకోండి, సప్తర్షుల్లో ఒక ఆయన ఒక పంచ, వాళ్ళ జీవితాలు వెలిగిపోయాయి అంతే. కాబట్టి ఇప్పుడు 7 బట్టలు పెట్టుకున్నాడు, అరుంధతీదేవికి బట్టలు పెట్టుకున్నారు. బయలుదేరి వాళ్ళు పరమ సంతోషంగా కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి 7 పార్వతీదేవి గురించి శంకరుడికి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పాలండి వెళ్ళిన వాళ్ళు? వెళ్ళామండి, మాట్లాడామండి, ఒప్పుకున్నారండి అని కదా అనాలి. మీరు ఒక విచిత్రం చూడండి, లోకంలో ఒక చిత్రమైన పోకడ ఉంటుంది. సాధారణంగా ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నామని చెప్పి వెళ్తారు. ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో వాతావరణం తెలియని వాళ్ళం ఏం కాదు, అందరికీ తెలుసున్నది. పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసుకున్న మహాత్ములు ఉన్నారంటే ఎక్కడన్నా ఉన్నారేమో, ఒకరిద్దరు నాకు తెలియదు. కాబట్టి
ఏదో అట్టహాసం, స్వీట్లు, హాట్లు, టేబుళ్ళు, టీపాయిలు, కప్ బోర్డులు అవన్నీ సర్దేసి చాలా లగ్జూరియస్గా ఇల్లు కనపడేటట్టుగా పెట్టి ఏదో పెద్ద అల్లరి చేసి వచ్చినటువంటి వాడికి అన్నీ చూపించి చాట్ నుంచి చూసి మాట నుంచి చూసి వాడు పొడుగు ఎంత ఉన్నాడు, మన పిల్ల పొడుగు ఎంత, ఈ లెక్కలు కట్టేవాళ్ళు కొంతమంది చాలా నైపుణ్యం ఉన్నవారు ఉంటారు, వారిని రప్పించి వారిని అక్కడ పెట్టి చాలా తెలివితేటలుగా మాట్లాడి అవతల వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో లాగగలిగిన వాళ్ళని రప్పించి, నీ కూతురు వెళ్ళి ఐశ్వర్యం ఎత్తుకోవాలా, వాళ్ళకుందని నువ్వు పంపిస్తున్నావా? నడువడిగలిగిన నీ కూతురు శ్రీ మహాలక్ష్మిగా ఇంటికెళ్ళి వాళ్ళు కోట్లకి కోట్లకి పడగలెత్తాలి. అలా నీ కూతుర్ని పంపు, నారాయణుడి ఇంటికి పంపానని. వాళ్ళ ఐశ్వర్యం గురించి నువ్వెందుకు విచారణ చేస్తావు? నీ కూతురు వెళ్ళాక వాళ్ళు పొంగిపోవాలి. ఆ అమ్మాయి వచ్చిన వేళ మేము ఏ స్థాయికి వెళ్ళామో చూడండి అనుకోవాలి. అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంది మన శాస్త్రం. కనుక అలా లేదుట. మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆడపిల్లి వారు మీరు 6ంటికి వస్తానని 5:30కే వెళ్ళిపోయారనుకోండి, అయ్యా ఏమనుకోకండి అని వాళ్ళు కూర్చోమ్మని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి, చేసుకుని లేచి వచ్చి అసుర సంధ్య వేళలో కాసేపు లలిత చదువుకోవడం మాకు అలవాటు, ఏమనుకోకండి అయ్యా మీతో మాట్లాడలేదని కూర్చోబెడితే మీరు ఏ గదిలో కెడితే ఆ గదిలో భగవత్ సంబంధమైన విశేషాలు కనపడుతూ ఆ ఇల్లు పరమసాత్వికంగా కనపడుతోంది అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో దేని గురించి మాట్లాడతారు? పెళ్లి కొడుకు గురించి మాట్లాడరు. అబ్బబ్బబ్బా ఏమి సంప్రదాయమే, ఏమి కుటుంబమే, నిజంగా ఆవిడ చూసావా ఎంత మర్యాదో బాబోయ్, ఎంత మర్యాదస్తురాలో, ఆయన మాట చూసావా నిజంగా ఎంత సాత్వికంగా ఉందో, ఒక్క మాట తక్కెడ అంతే, అయోమయం అవి ఏం లేవు, అంత చక్కటి మాట, ఎంత మంచి కుటుంబం అంటారు. అలా వాళ్ళు హిమవంతుడి ఇంటికి వెళ్ళొచ్చి శంకరానికి పెళ్లి కుదిరిచ్చామంటారు లేదు, పార్వతీదేవి గురించి చెప్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. నిజంగా సప్తర్షులు పొంగిపోయారు ఆవిడ్ని చూసి. పలుమరు ముల్లోకంబుల చెలులంచూచితిమి కాని చింతింపగన నా లలనకు కలలక్షణములు కలయగ ఏ చెలులయందు గానము దేవా. లోకములో ఎంతో మంది ఆడపిల్లల్ని చూశాం, ఆవిడకున్నటువంటి లక్షణాలు శంకరా ఎవ్వరి యందు లేవు. నీలాహిమేని కంటెను నీలాలుల కంటె ఇంద్రనీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా. వాళ్ళన్నారు నీలగ్రీవా కట్టమునందు నల్లని మచ్చున్నవాడా. పిల్ల తెల్లగా ఉంటే బాగుందండి అని చాలా గొప్పేం కాదు, సాధారణంగా దానికి మార్కులు పడిపోతాయి, ప్లస్ మార్క్స్. వీళ్ళంటున్నారు పిల్లకించిత నలుపు, కానీ ఎంత అందమో తెలుసా, నారాయణీ కదండి అన్నగారి పోలిక. కాబట్టి ఎంత అందమయ్యా నలుపులో. నీలాహిమేని కంటెను నల్లత్రాచుపం మెరుపు కన్నా ఆవిడ మెరుపు ఎక్కువ. నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా. అబ్బో ఆ ముంగురులు, ఆవిడ అందం, ఆ ఇంద్రనీలమణి కాంతి, ఏమి అందం మహాతల్లిది. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనగ పలుకుదురుకవుల్ బాలిక పాల రుచులపై బాలేంద్రుడు ఎంతవాడు బాలేందు ధరా. కవులు ఒక మాట రాసేస్తూ ఉంటారు, ఆ పార్వతీదేవి యొక్క లలాటము అష్టమీ చంద్ర విభ్రాజలిక స్థల శోభిత, ఏదో చంద్రబింబంలా ఉంటుంది అంటుంటారు. కానీ పచ్చబద్ధం చూసి వచ్చిన మేం చెప్తున్నాం, అసలు చంద్రబింబానికి అమ్మవారి యొక్క లలాటమునకు పోలికే లేదు, అంత అందంగా ఉంటుంది ఆవిడ యొక్క నుదురు. సుదతీలలామబమలకు వదలక సరిచేయనొకటి వచ్చునే నీచే కథనమున తెగడయే నియు మదననక దివిల్లు కాద మదనారాతి. ఆ పార్వతీదేవి కనుబొమల గురించి ఏం చెప్పమయ్యా. చూస్తే మాకేమనిపించిందో తెలుసా, నువ్వు స్మరుణ్ణి కాల్చేశావుగా మన్మధుణ్ణి, రేపెప్పుడైనా అవకాశం వస్తే నీ మీద యుద్ధం చెయ్యడానికి పట్టుకోవడానికి ఒక్క కొత్త ధనస్సుని సిద్ధం చేసుకున్నాడు, అదే పార్వతీదేవి యొక్క కనుబొమలు. మన్మధుడు తయారు చేసుకుంటున్న ధనస్సుగా మాకు అనిపించిందయా. జలజాక్షినిమ్మోము చందురు పోల్తమా చందురు నందున గందు కలదు. ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంటుంది, అందామా. చంద్రుడికో మచ్చ ఉంది, ఆవిడ ముఖంలో ఏ మచ్చ లేదు, అంత అందగత్తె. కన్నియవదనంబు కమలంబు బోల్తమా కమలంబు పుట్టుచో గసటు కలదు. పోని కమలంలా ఉంటుంది ఆవిడ ముఖం, అందామా. కమలం బురదలో పుడుతోంది కాబట్టి ఆవిడికి ఈ ముఖం పుట్టేటటువంటి ఈ కింది ప్రాంతం అలా బురదగా ఏదో చెమటలు పట్టేసి మచ్చలు పడిపోయి ఏం లేదే.
మోహనాంగి ముఖంబు ముకురంబు బోల్తమా ముకురంబు నందున మృదువు లేదు. అబ్బో చాలా ముత్యంలా ఉంటుందండి ఆవిడ అని ఏమైనా అందామా? ఆ ఆవిడ ముఖానికి ఉన్న మృదుత్వం ఈ ముకురానికి ఎక్కడుంది? మానిని వదనంబు మణి పంక్తి బోల్తమా మనులెల్లరాలను మాటగలదు. ఏదో పోని మాణిక్యంతో పోలుద్దాం, అమ్మవారి ముఖం అందామా? మాణిక్యాలన్నీ రాళ్లే అని లోకంలో ఒక వదంతి. రాళ్లే కదండి వజ్రాలన్నీ. కాబట్టి రత్నం రాయే, రాతితో ఆవిడ ముఖాన్ని ఎలా పోలుస్తామండి? కాబట్టి కుదరదు. ఇంకనేమి బోతమింతియాననముతో సృష్టినేమి సాటి చేయవచ్చు. మగవ మగము కాంతి మలహారణీయాన త్రిభువనంబులందు అభినవంబు. ఏం పోల్చమయ్యా? ఆవిడ ముఖంతో పోల్చడానికి సృష్టిలో ఇంకో వస్తువు లేదు. ఆవిడ ముఖానికి ఆవిడ ముఖమే సాటి. అంత అందమైన ముఖమయ్యా పార్వతీదేవిది అని చెప్పి, లలనామణియగు పార్వతి విలసిత కళ్యాణ రూప విభవము చెప్పన్ మలహరణీయాన సుమి జలజాసనుకైన జనదు చంద్రాభరణ. చంద్రుణ్ణి ఆభరణంగా పెట్టుకున్న ఓ శంకర, ఆ పార్వతీదేవిని చూసొచ్చి చెప్పు ఎలా ఉంటుందో అని చెప్పాలనుకుంటే 4 ముఖాలున్న చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. మేము నిజం చెప్తున్నాం. అటువంటి అందగత్తె ఆవిడ. అంటే శంకరుడు చాలా సంతోషించాడు. అయితే వాళ్ళు పిల్లనిస్తానన్నారు కదా, ఆ విషయం చెప్పండి. ఇస్తానన్నారు శంకర. ఇప్పటికి వాళ్ళకి గుర్తొచ్చింది అసలు వెళ్ళిన విషయం. అంటే అసలు పార్వతీదేవిని చూసినటువంటి సంతోషంలో వాళ్ళు వెళ్ళిన పనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం మరిచిపోయారు. పిల్లనిస్తానన్నారు కదా, చాలా సంతోషం. అయితే ఇంకెందుకు, సప్తర్షులు మీరున్నారు కదా, శుభలేఖ రాయించేద్దామా? ఇంకైతే పంపించేద్దామా హిమవంతుడికి? రాయించేద్దామండి. శుభలేఖ రాసేశారు. వెంటనే ఒక్కసారి ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచిపెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్దరికంగా పిలవాలి. పిలిచేటప్పుడు శుభలేఖ పట్టుకుని ఇంట్లో పిల్లడికి ఆలిపటం టర్రని పట్టుకుని ఎవరింటికో వెళ్ళి, ఏమంటే మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చస్తే చావమన్నారంటే ఎవడెళ్తాడా ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకోండి. ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడూ చూడనట్టు 2 చెంచాలు ఓ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేంటి మనకి తెలుసా? అందుకని ఓ గిన్ని, ఇదేంటి సుముహూర్తము, వీడి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ. అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగులు, దేనికి వివరం ఉండదు. మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షత్రాలు ఏమనేవాడు ఉండడు, మీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగులు. కళ్యాణ వేదిక, బలానా వీరి సందులో కడితే 2A బస్సు ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే రా. ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే ఆ కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి, మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగు. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్లే వస్తే ముష్టివాళ్లు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడమో వడియమో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికో మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ అప్పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరిచ్చేవాళ్ళు ఉండరు. ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి, ఇంకా లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనవి. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు. అంతేగాని మీ అందరికీ పాపం అన్నం లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి, అవి అంటే అసలు అర్థం లేదు. నన్ను క్షమించండి, నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి
పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర, నా బొలికి ఎందుకండి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడి సంప్రదాయం కాదు. ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పత్రాన అవదా పెళ్లి, సాయంకాలం 6ంటికి వస్తారు, ఏదో తింటాడు, కాసేపు డ్యాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు, కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు, కాసేపు భంగరా అంటారు. సుముహూర్తం వరకు వాళ్ళు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి అరిగిపోతుంటుంది, పెడుతూ ఉంటాడు, ఏదో కాసేపు శనగలు తింటాడు, అలా పెడతాడు, ఏదో డ్రింక్ తాగుతాడు. నీ ఇంట్లో తినేది అరగంట, ఎందుకిన్ని ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కరు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు. అది లేదు, ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు, వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటే అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందెళ్ళాలి. వీళ్ళు ఏమున్నాయి, ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు. ఆ గబుక్కుని భార్యతోటి ఏమిటివన్నీ ఏం తిందాం ఇవాళ అంటే, సాంబారు అన్నం తిందాం అంటుంది ఆవిడ. నీ మొహం ఎప్పుడు నువ్వు చేసేదే కదా, నేను ఇవాళ చెప్తా. ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీక్కుపోతారు, ఎప్పుడు పెట్టనట్టు, అయితే మీరు అన్నట్టు అని మొహాలు ముక్కులు ముడిచేసుకోవడాలు. ఎందుకు వచ్చిన వాళ్ళండి ఏమిటో ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి. సరే, ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతలు అయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు. తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు ఎట్టుకున్నట్టు పుస్తకం పెట్టు కూర్చుని ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి 2 చెవులు పెట్టుకుని ఆత్రేశార్చనానసా సామాశ్వాత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేశగోత్ర అపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే 4-5 ఇంతకు ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు. చాగంటి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చారు అంటే, మీరు కవర్ ఇస్తే ఉండండి అంటాడు. తీసి 116 కరెక్టే కదండి అంటాడు. ఆ 116 వాడు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, 1000, 100, 10, 1 అందులో వేసుకుని ఆ 1000 ఆ కవర్ మీ మొహం మీదే చింపేసి అవతల పారేస్తాడు. మీరు దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు. అవన్నీ చెత్త పుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్న దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి, మేము వీడియో తీయాలంటాడు. వాడి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్లిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చాయి ఇవాళ. తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది? అలాన లేదు శంకరుడు. ఎంత అందంగా మాట్లాడాలో అంత అందంగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఒక పెద్దలు వెళ్ళి పిలుపు పిలవాలి. పిలుపు పిలవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఇంటి పెద్ద ఆయన పేరు మీద పడుతుంది. కొందరి ఇళ్లకెళ్ళినప్పుడు పరమ మర్యాదగా అలా వెళ్ళి పిలవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవి పిండ్లియాడ దినమే దిలెస్సయో ఎరుగవలయునంచు ఈశ్వరుండు. పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టాలిగా, ఇది బాగా చెప్పగలిగిన వాడిని ముందు పిలవాలండి అన్నాడు. ఏమిటి ఆయన తెలియదేమిటి? సర్వజ్ఞుడు ఆయన. ఆ పెద్దరికం అలా ఇచ్చాడు లోకానికి చూపించడానికి. భారతీషు తలచ బాలెండు జూటుని తలపుతో నాకు డధాత వచ్చే. సరస్వతీదేవి పతి అయిన చతుర్ముఖ బ్రహ్మగారిని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే గబగబా బ్రహ్మగారు వచ్చారు. ఏమయ్యా, ఏది ముహూర్తం పెట్టో అన్నారు. అనగానే ముహూర్తం పెట్టారు, శుభలేఖలు వేసేశారు. ఆ శుభలేఖలన్నీ పట్టుకుని చక్కగా గబగబా బయలుదేరి సర్వలోకాల్లోనూ ఇచ్చేశారు. అందరూ మగపెళ్లి వారి ఇంటికి వచ్చేస్తున్నారు శంకరుడి ఇంటికి. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు వచ్చారట? దేవర పెండ్లినేడనుచు దేజము సొంపున భోగరాయుడై దేవతలందరూ కొలువ దేవమునుల్ నుతి చేయగా శచీదేవియు తాను కూడి చనుదించ మహేంద్రుడు పెంపుతోడనై రావణదంతి నెక్కి మునిరంజను కొండకు వెండి కొండకున్. ఈ వెండి కొండకున్నన్న మాటతో వచ్చిన పెళ్లివారి మీద పద్యాలు రాశారండి పోతన గారు. 15 రోజులు చదివి చెప్పినా చాలు. ఎంత గొప్పగా ఒక్కొక్కళ్ళు వచ్చారో రాశారైనా. అన్ని పద్యాలు అంతే, వెండి కొండకున్నట్టు పూర్తి చేశారు. ఎంత పొంగిపోయి వెళ్ళిపోయిందో ఆ గంట ఆయనకి. కనుక ఇంద్రుడు బయలుదేరి శచీదేవితో ఐరావతం ఎక్కి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎవరి పటాటోపానికి తగినట్టు వారు రావాలి కదండి మరి. అందుకని దండధరం మహాగణులు దగ్రులు కింకరులు ఒలిగొల్వ నుద్దండు లూలాయ వహండయి దర్పముతో మణిభూషణంగుడై దండధరుండు వచ్చె ఘనదండము కేల వెలుంగ కామిని మోడితుడై మనోజన మద మర్దన కొండకు వెండి కొండకున్. యమధర్మరాజు గారి చేతిలో తన దండం పట్టుకుని భార్యతో కలిసి ఆయన వచ్చారు.
నొసల విభూతి బూసి కడునున్నని ఏనుగు తోలు కప్పి రాజసమున పాములం తొడిగి చారు త్రిశూల పినాకహస్తుడై వసగిన వెట్కతో దనదు నింతియు తానును వచ్చ సూలిదా బసవని నెక్కి జూట హిమభానుని కొండకు వెండి కొండకొన్. ఈ వచ్చినటువంటి దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఘన శృంగారముతో మహామహిమతో కళ్యాణియం తాళసజ్జననిత్తోల్లాసులు పుణ్య భాగవతులు సంసార దూరాత్మకుల్ సనకాదుల్ కడుకొల్వ మెంట నరిగన్ సంప్రీతితో మదరుండనగుండఢ్యుడు వెండి కొండకు ఖగేంద్రారూఢుడై రూఢితో. పక్కన శ్రీ మహాలక్ష్మి వస్తుండగా గరుత్మంతుడి మీద సనక సనందనాది మహర్షులు సేవిస్తుండగా మంచి వైభవంతో ప్రకాశించిపోతూ పట్టుపుట్టం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వచ్చారు. వలనొత్త మునులు కొనవగ కలహంసాదేశు నెక్కి గ్రక్కున వాణీలనయుతానును వచ్చెను జలజాత భవండురజత శైలము కడకొన్. ఆ సరస్వతీదేవితో కూడుకున్నవాడై హంసవాహనం ఎక్కి మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ వాళ్లతో పాటుగా సమస్త దిక్పాలురు వచ్చారు, సమస్త దేవతలు వచ్చేశారు, ఋషుల యొక్క శిష్యులు వచ్చేశారు, సనక సనందనాది మహర్షులు వచ్చేశారు, ప్రమథగణాలు వచ్చేశారు, వారితో పాటుగా వీరభద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చేశారు. నందీశ్వరుడు బయలుదేరాడు. ఇంతమందితో కలిసి శంకరుడు బయలుదేరి కైలాసం ఖాళీ అయిపోయింది, సత్యలోకం ఖాళీ అయిపోయింది, వైకుంఠం ఖాళీ అయిపోయింది. సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు, దిక్పాలుల భార్యలు అందరూ బయలుదేరిపోయి శంకరుడు వెనకాతల పెద్ద ఊరిరిగింపు ఒకటి బయలుదేరింది. రేపు శంకరుడితో మనం అలాగే వస్తాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు, సరస్వతి, లక్ష్మీ, నారాయణుడు, నారదుడు, సప్తర్షుల భార్యలు వీళ్ళందరూ వస్తారు మనతో పాటు. ఆనాడు ఎలా వచ్చారో అలా మనం వచ్చి పొంగిపోవాలని అలా పెట్టాం. అందుకే అలా బయలుదేరి వాళ్ళందరూ వస్తున్నారు. వస్తుంటే శివుడు ప్రయాణం చేస్తూ వస్తున్నట్ట. ప్రాతపాములనెల్ల పరిహారమును చేసి మరి క్రొత్త పాముల మణులు తొడిగి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకు కదండి, పాత పాములన్నీ తీసేసి లోపల పెట్టేసి కొత్త పాముల్ని పెట్టుకున్నట్ట. అంతే తప్ప పాములు వదలడం. చూసారా, పెళ్లికి వెళ్తారని మీరెందుకని వదిలేడు. ఇన్నాళ్ళు ఎవరు ఆశ్రయించి ఉన్నారో అప్పుడు వాళ్లే. ఇది శంకరుడు అంటే. అందుకని పాత పాములన్నీ తీసి లోపల పెట్టేసి కొత్త పాముల్ని పెట్టుకున్నాడు చక్కగానే. దండశూకాది సుతల చుట్టుగా చుట్టి పొరుపారనెద భూతి పూత పూసి చక్కగా ఒంటి నిండా పౌడర్ రాసుకున్నట్టుగా ఆ భూతిని, ఆ భస్మని రాసుకున్నాడు. పొడల నున్నని క్రొత్త పుట్టంబు ధరించి ఏనుగు చర్మంబు మెనగప్పి. ఓ మంచి పట్టుపుట్ట ఒకటి కట్టుకున్నాడు, ఏనుగుతోలు వదిలిపెట్టాడు, దాన్ని పైన చక్కగా కప్పుకున్నాడు. ఏనుగు చర్మంబు మెనగప్పి నీలకంధరమున నిమ్మితో పటికంపు పూససరులు వేచి పలుపు మిగుల చెలువు చేసి ఇట్లు శివుడు చతుర్దశ భువన రాజ్యలక్ష్మీ పలుపు మిగుల. ఆయన పట్టుపుట్టం ఒకదాన్ని కట్టుకున్నవాడై చక్కటి జటాజూటాన్ని కట్టుకుని నీలకంధరముతో ఆ సురలందరూ, దేవతలందరూ కొలుస్తుండగా, ఋషులు కొలుస్తుండగా, జయ జయశంకర హర హరశంకర అంటుండగా బయలుదేరుతున్నాడు. ఘణిల్లున వైచో ఘనమైన రంకెల కులశైల గుహలు ఘూర్నిలిచలంగా. ఆ నందీశ్వరుడు సంతోషం అండి మామూలుగా పెడతాడంటే. ఇప్పుడు మనతో పాటు స్వామి శంకరుడితో పాటు మనం వచ్చేటప్పుడు శంకరుడి రథం మీద వృషభం ఉంటుంది, ఆ వృషభ వాహనం మీద కూర్చొని వస్తాడు శంకరుడు రేపు మనతోటి, లేదా శంకరుడితో మనం వస్తాం రేపు. కాబట్టి పెద్ద అరుపులు అరుస్తూ అంబా అని ఆనందంతో అమ్మగారు వచ్చేస్తామని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నట్ట శంకరుడిని తీసుకుని నందీశ్వరుడు. మహితమాలోద్ధూతమారుత వశమున దిక్కులు చొరుగులై తిరుగుచుండ. దిక్కులు కప్పేస్తోంది వీళ్ళ మించొచ్చేటటువంటి గాలి, ఆ చప్పుడు, ఇవన్నీ. కొండలు కోరాడు కొమ్ముల నమ్మేటి ధారాధరంబులు తగులు పడగా పదఘట్టనమున భూధరాధక్షుండు అగు శేషాలి అల్లన శిరము వంచ. వీళ్ళు ఇన్ని కోట్ల మంది అన్ని లోకాల నుంచి పెళ్లికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక్క చోటికి వెళ్ళిపోయేటప్పటికే ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఇలా వంగిపోయాట. ఈయనే ఓ పక్క నుంచి ఇలా వెళ్ళడం మొదలు పెట్టగానే దేవతలందరూ వచ్చి శంకరుణ్ణి ఒక వరం అడిగారట. శంకరా, మనం పెళ్లికి బయలుదేరాం, బాగుంది,
అసలు మీ గురించి చెప్తేనే వాళ్ళు పొంగిపోయి పెళ్లి కొప్పుకున్నారు. ఇప్పుడు నీవు నిజంగా నీ రూపాన్ని చూసి నీకు కన్యాదానం చేసేటప్పుడు పరిపూర్ణమైన మనస్సుతో పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారు ఆ మేనకా హిమవంతులు. అలా చేసేయగానే వాళ్ళకి మోక్షం వచ్చేసి వాళ్ళ రూపం పోతుంది. ఆ రూపం పోతే హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు బంగారమునకు వాలవాలము. ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ హిమవత్ పర్వతము లేకపోతే భూమికి శోభ ఉండదు. కాబట్టి చిట్ట చివర మోక్షాన్ని పొందుతారు వాళ్ళు. కానీ అప్పటిదాకా నిండు మనస్సుతో నీకు కన్యాదానం చేయకుండా ఏమిటి బాబోయ్ లేటల్లుడు వచ్చాడు అనేటటువంటి అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్టుగా వాళ్ళ మనస్సు నువ్వే మార్చు శంకరా అని అడిగారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి నిజంగా. శంకరుడు అన్నట్ట మీ అందరికీ హిమవత్ పర్వతం కావలసి వస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తానన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా హిమవంతుడు తను శుభలేఖలు వేయించుకున్నాడు. ఆడపిల్లి వారు కూడా శుభలేఖలు వేస్తారు కదండి. మరి శుభలేఖలు వేయించుకుని ఆయన తన బంధువులందరికీ పంపించాడు ఆ శుభలేఖలు. వెండికొండకు, పైడికొండకు, వింధ్యయన్ బలుకొండకు, చండభానుడు దోచుకొండకు, సాగరాంతపు కొండకున్, మండరంబనొప్పు కొండకు, మందరంబను కొండకున్, కొండరాయుడు పంపెలేఖలు కోటికాలరి తంతిచేన్. ఆయన కూడా శుభలేఖలు వేసి, పర్వతానికి బంధువులు ఎవరుంటారండి? పర్వతాలే ఉంటారు. కాబట్టి ఆయన నిజంగా పంపించినటువంటి పర్వతాల యొక్క లిస్ట్ ఇచ్చారు. నేను ఎంతకని రాయగలను మహాప్రభో, పుస్తకం రాయాలి ఇవన్నీ. సంతోషానికి పార్వతీ కళ్యాణం చెప్పేటప్పుడు కొన్ని పర్వతాల పేర్లైనా చెప్పకపోతే ఎలాగా అని ఆయన ఎవరికి పంపించాడో తెలుసా అండి. ముందు ఈ పర్వతాలు అన్ని లోకాల్లో ఉన్నాయి కాబట్టి ఆ లోకాలన్నిటికీ పంపెట్ట. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలకి పంపెట్ట. చక్రవాళ, సుమేరు, గంధమాదన, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శ్రీశైలం, వింధ్యపర్వతం, మైనాక పర్వతం, మహేంద్రగిరి, త్రికూటాచలం, సహ్యాద్రి, మలయ పర్వతం, వృక్షవత్ పర్వతం, పారియాత్ర పర్వతం, హిరణ్యశృంగ పర్వతం, మాల్యవత్ పర్వతం, ఋష్యశృంగ పర్వతం, వీటన్నింటికీ పంపించేట. ఈ పంపించినప్పుడు ఒక మాట రాశాట, మీరు రావడం కాదు పిల్లల్ని కూడా తీసుకురండి, కాబట్టి మీ పిల్లలందరితో, అల్లుళ్లతో, బంధుమిత్రులతో రావాలని రాశాట. రాస్తే పిలిచినవాడు హిమవంతుడు. పార్వతీదేవి కళ్యాణం వెళ్లకుండా ఉండొచ్చా? జన్మానికి సౌభాగ్యం అది. కాబట్టి తప్పకుండా వెళ్ళాలి, కళ్యాణం చూడాలి, ఆ ఊరేగింపు ఏమిటో చూడాలి, ఎంత గొప్పగా చేస్తాడో చూడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలతో వెళ్తున్నారట. ఎవరు వాళ్ళ పిల్లలు? వాళ్ళకి మగ పిల్లలున్నారు, ఆడపిల్లలున్నారు. ఆడపిల్లలు ఎవరట? నదులన్నీ ఆడపిల్లలు. కాబట్టి ఇప్పుడు ఈ నదులకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? సముద్రం నుంచి పెళ్లి చేస్తారు. నదులన్నీ సముద్రానికి చేరిపోతాయి. కాబట్టి ఏ ఏ నదులు వస్తున్నాయి పెళ్లికి? కొన్నే చెప్తున్నానండి నేను, అన్నీ కాదు. భాగీరథి, గౌతమి, నర్మదా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుదా, భీమరథి, తుంగభద్ర, రేణుక, మాలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశికి, కండకి, విచిత్రక, వశిష్ట, ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాప, కుశావతి, ఫల్గుని, రేవ, కరతోయ, పుణ్యత, ఈ నదులన్నీ వచ్చేట. ఈ నదులకి చాలా ఆప్తులు ఉన్నారట. ఇవి ఒరుసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ నదీ పరివాహ ప్రాంతంలో పంటలు పండి రాజులు రాజ్యాలు వెళ్తారట. కాబట్టి ఈ నగరాలతో వాటికి అనుబంధం ఉంది. అందుకని చిలికెత్తెల్లా ఉంటాయి ఈ నగరాలు, ఎప్పుడు వాళ్ళతో పెడతాయిట. అందుకని ఈ రాజ్యాలు వచ్చేస్తున్నాయిట. కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, మత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంబోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఎన్ని రాజ్యాలు ఈ రాజ్యాలు వచ్చేస్తున్నాయిట. వీళ్ళకి కొడుకులున్నారు. ఈ అరణ్యాల మీద ఉండేటటువంటి పెద్ద పెద్ద అరణ్యాలన్నీ కొడుకులు ఈ పర్వతాలకి. అవేమిటి? దండక, వింజక, చంపక, బదరిక, నహుష, నైమిష, దయిత, గుహ, దేవదారు, శ్వేతాఖ్య, ఇవన్నీ బయలుదేరాయిట. ఈ కొడుకులకి పిల్లలున్నారు. ఎవరా పిల్లలు? పక్షి, మృగ, శబరి, కిరాత, మానవ, సర్ప, కీట, ఈగలు, చీమలు, దోమల దగ్గర నుంచి అరణ్యంలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బయలుదేరాయిట. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణానికి హిమవత్ పర్వతం మీదకి చేరుకున్నారు. అంటే మీరు చూడండి, ఇంకా పటాటోపం అసలు ఆ రోజున హిమవత్ పర్వతం మీద ఎంతమంది చేరిపోయారో చూడండి. మనుష్యులు కాదు, సమస్త జాతులు, సమస్త లోకాలు, సమస్త కొండలు, సమస్త నదులు, సప్త సముద్రాలు, ఇంతమంది పార్వతీ కళ్యాణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పొంగిపోయాట హిమవంతుడు. ఇంతమంది వస్తున్నారు, క్యాటరింగ్ ఎలాగ అనుకోలేదు ఆయన. అనుకుని చాలా సంతోషపడిపోయి అలంకారం చేశాట. రేపు పొద్దున్న మనందరం కూడా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అమ్మ సంతోషం ఎప్పుడో తెలుసా అండి? కళ్యాణానికి వస్తే కాదు,
తన భర్త వస్తున్నప్పుడు ఇలా ఎంతమంది వస్తున్నారని చూస్తుంది. దానికి పొంగిపోతుంది, పతివ్రత కదండి. అందుకని పురాలంకారం చేసేట హిమవంతుడు. ఎలా? మృగనాభిజలములు మొంగిళ్ళ జల్లిరి ముగ్గులు తీర్చిరి ముత్తియముల ధనరనంగళ్ళ చిత్తరవులు వ్రాసిరి హేమకుంభంబులెత్తిరింద్రనెల్ల బహుమార్గముల నంది పడగలు గట్టిరి కీలించి కట్టిరి మేలుకట్లు కమనీయ గతుల వజ్రములు మ్రోయించిరి ఎలమి శృంగారించిరెల్ల చోట్ల బరగ సకల లోకపతికి సమర్పింపనాయితములు చేసిరఖిలమణులు సర్వజనులు మిగుల సంపదనుందిరి భూధరేంద్రుడేలు పురమునందు. ఆ వచ్చేటప్పుడు చక్కగా ఇళ్ల ముందు సువాసనలతో కూడినటువంటి జలాల్ని ప్రతి వీధిలో జల్లేశారట, ముత్యాలతో ముగ్గులు పెట్టేశారట. రేపొద్దున్న పరమేశ్వరుడు ఈ లోపల ప్రవేశించడానికి ఇదంతా ఆవు పేడతో నీళ్లు జల్లి ముగ్గులు పెట్టేస్తాం మనం. పెట్టేస్తే శంకరుడు రథం ఇక్కడ వరకు వచ్చి జయ జయశంకర హర హర శంకర అని లోపలికి ఎడుతుంటే శంకరుడు అమ్మవారి బుగ్గలు ఎర్రబడిపోతాయి. ఇవి కాకినాడ భక్తులు రా, నాకు మళ్ళీ హిమవంతుడు చేసినట్టు చేసేశారు కళ్యాణం అని. కాబట్టి ఆ ముత్యాలతో ముగ్గులు పెట్టేశారట. ధనర రంగళ్ళ చిత్తరములు రాసిరి హేమకుంభములెత్తిరిండ్లనెల్ల ప్రతి ఇంట్లో హేమకుంభాలను ఎత్తారట. నందీశ్వరుడు యొక్క పటాలు గీసేసి ఊరంతా పెట్టేశారట. శంకరుడు చూసి పొంగిపోవాలని, అబ్బో 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 ఏం పటాటోపం నేను వస్తున్నానని అని సంతోషపడిపోవాలని. ఇలా ఎక్కడ